హాయ్ అండి. ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ అండి ఇది. హిస్టరీ మన గతాలు ఉన్నాయి కదా అది. ఇది మొదలుపెట్టి చెప్పాలనుకున్నానండి. ఎందుకంటే ఎయిత్ క్లాస్ హిస్టరీ అసలు ఒక పట్టాన అవ్వదండి, చాలా టైం తీసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి టెట్కి అంత టైం లేదు. నేను అండర్లైన్స్ చేసినవన్నీ ఇంపార్టెంట్ అన్నీ టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసినవన్నీ మీకు ఇలా చూపించుకుంటా చెప్తే వినడానికి మీకు టైము, అలాగే నాకు టైం కూడా వేస్ట్ అవుతుంది అనమాట. ఇలా అయితే అండర్లైన్స్ అయితే చేసుకుని ఇంపార్టెంట్ నోట్ చేసుకున్నా. దానికంటే కూడానండి ఎయిత్ క్లాస్ హిస్టరీ బిట్స్ ఫామ్లో మనం చెప్పుకుంటే ఈజీగా కంప్లీట్ అయిపోదు ఎయిత్ క్లాస్ హిస్టరీ. రెండోదండి, ఇట్లా పారాగ్రాఫ్స్లో మనం చదివి బిట్స్ కింద ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది ఈ ఎయిత్ క్లాస్ హిస్టరీ వరకు. నేనైతే అది గమనించాను. సో బిట్స్ ఫామ్లో అయితే మనం చెప్పుకుందామండి. ఇది నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అప్పుడు బిట్స్ ఫామ్లోనే, నోట్స్ అంటే పారాగ్రాఫ్ల కింద ఏముందో ఒక 30 పేజెస్ వరకు ఉంది. నాకు రివిజన్కి ఇది ఒక 3 hours పడుతుంది, స్లోగా నిదానంగా రివిజన్ చేసుకోవడానికి. మీకు ఒక 4 to 5 క్లాసెస్లో లేదా 6 క్లాసెస్లో మ్యాక్సిమం మీకు పెట్టడానికి చూస్తానండి ఇది. అయితే మీరు ఇందులోంచి బిట్స్ అయితే పోతాయి అన్న డౌట్ ఏం పెట్టుకోకలేదండి. ఎందుకంటే నేను ఇది టెక్స్ట్ బుక్స్లో ఉన్న బిట్స్తో పాటు మన యూట్యూబ్లో క్లాసెస్ ఉంటాయి కదండి. క్లాసెస్ అంటే ఇవి లైవ్ టెస్ట్లు ఉంటాయి కదండి, బిట్స్ అవి. అట్లాగే ఒక బిట్ బ్యాంకు మా ఫ్రెండ్ది ఉంటే అందులో ఉన్నవి, అలాగే ప్రీవియస్గా ఏమైనా బిట్స్ దీనికి సంబంధించిన అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసేసాను అనమాట. సో అవన్నీ మొత్తం జల్లించి పెట్టి ఇందులో నోట్ చేస్తాను అనమాట బిట్స్ ఫామ్లో. సో మీకు బిట్స్ అనేవి పోవండి. మీరు ఏదైనా మెటీరియల్లో మీరు ఏదో ఫాలో అవుతుంటారు కదా, అదైతే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. లాస్ట్కి ఒకవేళ మీకు టెట్కి డేట్స్ టైం సరిపోలేదు, నాకు ఎయిత్ క్లాస్ హిస్టరీ మిగిలిపోయింది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు కంపల్సరీగా ఈ క్లాస్ ఫాలో అవ్వండి. మీకు లాస్ట్ మినిట్స్లో అన్నా సరే ఇది ఈ క్లాసెస్ ఒక 4-5 పెడతాను అన్నాను కదా, హిస్టరీ మొత్తం ఇదంతా ఎన్ని వీడియోస్ వస్తే అన్ని వీడియోస్ పెట్టేస్తాను అన్నాను కదా, అవి చూస్తే మీరు ఎయిత్ క్లాస్ హిస్టరీ గట్టెక్కేయచ్చండి. లాస్ట్ మన డిఎస్సి కూడా చూశాను కదా, బిట్స్ అయితే ఎక్కడా పోలేదు. ఎందుకంటే నేను మొత్తం చెప్పాను కదా, అన్నీ కలిపేసి మిక్సీ పట్టి చేసుకున్నాను ఇదంతాను. లాస్ట్ మన డిఎస్సి రాసినప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను, ఇప్పుడుది కాదు ఇది. ఇప్పుడు ఐసీటీ కూడా అండి ఒక ఏమంటారు క్లాసు అప్లోడ్ చేసేసాను, వస్తుంది దీంతో పాటే. అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఐసీటీ కూడా ఇంకొక 2 క్లాసెస్లో అయిపోతుందండి అది కూడాను. దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు చెప్తాను. సో ఎవరైతే లాస్ట్ మినిట్స్లో ఈ ఎయిత్ క్లాస్ హిస్టరీ ఫినిష్ చేయాలనుకుంటారో గట్టెక్కిచ్చేస్తుందండి ఇవైతే, ఈ 30 పేజెస్. అలాగే ఇవన్నీ ఏంటంటే నేను ఒకలాంటి సిమిలర్ బిట్స్ అన్నీ ఒక చోట దగ్గరగా పెట్టాను అనమాట. అంటే ఇప్పుడు యుద్ధాల గురించి ఉన్నాయనుకోండి, అది ఎయిత్ క్లాస్ హిస్టరీలో ఒక బిట్ ఉంది, 7th క్లాస్ దాంట్లో ఉంది, ప్లాసీ యుద్ధం ఒక చోట ఉంది, పానిపట్ యుద్ధం ఒకసారి, బక్సార్ యుద్ధం ఒక చోట ఉంది కదా. అలాంటివన్నీ ఒకటే చోట ఒక బిట్ వచ్చింది. ఇప్పుడు ప్లాసీ యుద్ధం గురించి అయితే బక్సార్ యుద్ధం అండ్ పానిపట్ యుద్ధం గురించి కూడా ఒక చోట పెట్టేశాను అనమాట. అలాగే మనకి టెట్లో ఒక బిట్కి 4 ఆప్షన్స్ ఇస్తున్నారు కదా, అలా ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉన్న బిట్స్ అన్నీ ఒక చోటే పెట్టేశాను అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బిట్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది, ఆప్షన్స్ కూడా ఎలా ఇవ్వగలుగుతున్నాడు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో స్టార్ట్ చేద్దామండి. కాకపోతే నేను ఇందులో ఫస్ట్ లెసన్ కాకుండా సెకండ్ లెసన్ నుంచి స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే ఫస్ట్ లెసన్లో ఒక పేజు చినిగిపోయింది అనమాట. మనం డిఎస్ అయిన తర్వాత ఎగరేసేస్తాం కదా పేపర్లో, ఇంకా అవసరం ఏముంది అన్నట్టు. కాకపోతే మళ్ళీ ఎదికి దీని కాళ్ళే పట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అవసరం పడ్డది కదా మళ్ళీ. హ్యాండ్ రైటింగ్ అయితే 2 వరస్ట్ 2 బ్యాడ్ అండి. నాది ఇంప్రూవ్ చేసుకున్నాను. కాకపోతే అప్పుడు డిఎస్సికి లాస్ట్ మినిట్స్లో కదా బరికేసాను అందులో ఫాస్ట్గాను. అందుకే నేను ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్ వచ్చేసింది అనమాట. కాకపోతే నేను పైకి చదువుతాను కదా, అందులోకి మీకు కొంచెం ఒకసారి ఏదో చదివే ఉంటారు కదా, ఏదో మెటీరియల్ టెక్స్ట్ ఐడియా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అలాగే ఫోన్ కూడా మన అంత క్లారిటీ ఏముంటుందో కొంచెం సహకరించాలి మీరే. సో స్టార్ట్ చేద్దామండి. మైసూర్ వారితో బ్రిటిష్ వారు 4 యుద్ధాలు అనేవి జరిపించారన్నమాట. అందులో చివరిదైనటువంటి శ్రీరంగపట్నం యుద్ధంలో విజయాన్ని సాధించింది ఎవరంటే బ్రిటిష్. మైసూర్ వారితో బ్రిటిష్కి 4 యుద్ధాలు జరిగాయి. లాస్ట్ యుద్ధంలో శ్రీరంగపట్నం యుద్ధంలో విజయం సాధించింది బ్రిటిష్ అనమాట. నెక్స్ట్ టిప్పు పులి బొమ్మ ఎక్కడ ఉందంటే లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది. నెక్స్ట్ 61లో 3rd పానిపట్ యుద్ధం జరిగింది. 61 అంటే ఇవండి, నేను ఇయర్స్ 18, 19 కదా ఉంటాయి సిమిలర్గా. సో అవి వేయకుండా లాస్ట్ 2 డిజిట్స్ వేసేస్తాను అనమాట.
నెక్స్ట్ సమాఖ్య అంటే అర్థం ఏంటంటే కూటమి, పీష్వా అంటే ప్రధానమంత్రి అండి. అదే చూడండి, ప్రధానమంత్రి అంటే గవర్నర్. ఎవరు మొఘల్స్ గవర్నర్ని ఏమని పిలిచేవారంటే సుబేదార్. సో అది మొఘల్ సామ్రాజ్యం అని సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నామంట. ఒకటే చోట పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది. పీష్వా అంటే ప్రధానమంత్రి అని, సుబేదార్ అంటే గవర్నర్ అని. అది ఎవరు పిలిచేవారు? మొఘల్స్ యొక్క కాలంలో పిలిచేవారు. నెక్స్ట్ వచ్చేసి కిత్తూరు అంటే ప్రస్తుతం కర్ణాటక. ఇది ఆల్రెడీ టెట్కి ఇచ్చారు కదా బిట్టు. నెక్స్ట్ 18వ శతాబ్దంలో ఏ దశ? మలి దశ. తొలి దశ అంటే ఫస్ట్, మలి దశ అంటే ఎండింగ్. రాజనీతిజ్ఞులుగా పొందిన వారు ఎవరు? మన డిఎస్సికి ఒక షిఫ్ట్లో వచ్చిందండి. ఎవరు? మరాఠా సైనికులు వీళ్ళు. ఎవరండి? నానా ఫడ్నీస్. నెక్స్ట్ వచ్చేసి మహద్జీ అయినవా సింధీ. ఓకేనండి, మహద్జీ సింధీ కదా. నెక్స్ట్ 82లో 1882 అనమాట. అది 82లో ఫస్ట్ ఆంగ్లో మరాఠా యుద్ధం ఈ ఒప్పందంతో ముగిసింది. సల్బాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆంగ్లో మరాఠా యుద్ధం మనం చూడండి 82. ఆ ఇయర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సెకండ్, థర్డ్ ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఉన్నాయి కానీ ఇయర్స్ ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ది మాత్రం 82 అనే ఇయర్ ఇంపార్టెంట్. అది దేంతో ముగిసిందంటే సల్బాయి అన్నారు కదా. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ది ఇయర్ ఇంపార్టెంట్ కాదు కానీ బ్రిటిష్ వారికి ఈ యుద్ధం ద్వారా ఏమేమి జయించారంటే చూడండి, ఒరిస్సాని జయించారు. ఆగ్రా, ఒరిస్సా, యమున, ఢిల్లీ. ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోండి సెకండ్ ఆంగ్లో మరాఠా యుద్ధం అంటే. థర్డ్ వన్ వచ్చేసి పీష్వాను తొలగించి కాన్పూర్ సమీపంలోని చిత్తూరుకి భరణంగా ఇచ్చారనమాట. సో ఆ పాయింట్ అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఆ ఫస్ట్ 2 అయ్యారు. ఆ సెకండ్ దాంట్లో 4 నేమ్స్ ఉన్నాయి చూడండి దేశాలు, అవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అత్యున్నత హోదా అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే లార్డ్ హేస్టింగ్స్. చూడండి ఫ్రెండ్స్, దానికి దగ్గరగా డాల్హౌసీ అనే గవర్నర్ జనరల్ ఏ ఇయర్ అంటే 48 to 56. అతను ఏమి ఇంట్రడ్యూస్ చేశాడంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రవేశపెట్టింది ఎవరంటే డాల్హౌసీ అనాలి. ఆప్షన్స్లో ఏమని ఇస్తాడు మనకి? ఈయన్ని ఇస్తాడు, లార్డ్ హేస్టింగ్స్ కాదు. లార్డ్ హేస్టింగ్స్ ఏంటంటే అత్యున్నత హోదా అనే కొత్త విధానం ఈయన ప్రవేశపెట్టాడు. ఓకేనా అండి. డాల్హౌసీ ఏమో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. వీళ్ళిద్దరిని ఇస్తాడు ఆప్షన్స్లో, మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ బ్రిటిష్ సింధ్ని స్వాధీనం చేసుకున్న సంవత్సరం 43. చాలా ఇంపార్టెంట్ కదండి. 4 తర్వాత 3 డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రికార్డ్స్ నాశనం చేసిన పేద చౌకీదార్ అంటే రాయన్న ఫ్రమ్ సంగోలి. ఈయన కూడా ఇంపార్టెంట్. అలాగే ఈవిడ చూసారా, రాణి చెన్నమ్మ. కిత్తూరు రాష్ట్రాన్ని బ్రిటిష్ స్వాధీనపరుచుకునే క్రమంలో ఎవరితో ప్రతిఘటన జరిగిందంటే రాణి చెన్నమ్మే బ్రిటిష్ వారితోటి పోరాటం చేసిన మహిళ. అలాగే ఈమె కూడా వస్తుంది, ఝాన్సీ లక్ష్మీబాయి కూడా వస్తారు వీటిలో. సో వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ అండి. ఈమె కిత్తూరు అంటే ప్రస్తుత కర్ణాటక రాష్ట్రాన్ని, అలా అది ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ అండి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం అన్నాను కదా. ఈ సిద్ధాంతంకి అనుగుణంగా కంపెనీ భూభాగంలో కలుపుకున్న రాజ్యాల క్రమం అండి. ఎప్పుడైనా సరే చూడండి, సితారా, సంబల్, ఉదయపూర్, నాగ్పూర్, ఝాన్సీ, అవధ్ ఇలా గుర్తుపెట్టుకోకూడదు. ఇది ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మన ఆర్డర్లోనే అడిగాడు. సో మీరు అంతేగాని తారా, ఝాన్సీ, అవధ్ అట్లా గుర్తుపెట్టుకోవద్దు. ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ అడుగుతాడు. నెక్స్ట్ 56లో బ్రిటిష్ అవధ్ను స్వాధీనం పరచుకుంది. 56 నెంబర్ ఈజీ ఫ్రెండ్స్. 5 తర్వాత 6. నెక్స్ట్ వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్గా ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉన్నారని అడగొచ్చు. 73 to 85 అంటే ఈయనే ఫస్ట్ జనరల్ గవర్నర్ అనమాట. ఫస్ట్ జనరల్ గవర్నర్ కాబట్టి ఆయన పాలనా ఇది గవర్నర్ జనరల్గా చేసినటువంటి కాలాన్ని అడగొచ్చు. 73 to 85. నెక్స్ట్ ఒక అభిశంసన గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఆ అభిశంసన ఏంటంటే ఇంగ్లాండ్లో జరిగిందనమాట. ఇంగ్లాండ్లోని హౌస్ ఆఫ్ కామన్స్లోని దుష్ప్రవర్తనపై హౌస్ ఆఫ్ లార్డ్స్లో అభిశంసన జరిగింది. అది ఎక్కడంటే ఇంగ్లాండా, లండనా, ఏదైనా ఇవ్వచ్చు. ఇంగ్లాండ్. నెక్స్ట్ బిట్ అండి,
ఇది చూడండి, క్వాజీ అంటే ఎవరు, ముఫ్తీ అంటే ఎవరు అనేది క్లియర్గా తెలుసుకోవాలి. చదివినప్పుడు అంత సేమ్ బాగానే ఉంటుంది, ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అవుతాం. క్వాజీ అంటే జడ్జ్ అనమాట, న్యాయమూర్తి, తీర్పుల్ని వివరించేవాడు అనమాట. ముస్లిం మత న్యాయ శాస్త్రవేత్త, ముస్లిం మత న్యాయ శాస్త్రవేత్త. అలాగే ముఫ్తీ అంటే మత లాయర్ అనమాట. ఇద్దరు మతానికి సంబంధించిందే, కాకపోతే క్వాజీ అంటే జడ్జ్ అని, ముఫ్తీ అంటే లాయర్ అని చిన్న కోడ్తో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలాంటిది ఇంకో బిట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇది క్వాజీ అంటే న్యాయమూర్తి, అలాగే క్రిమినల్ కోర్ట్ అంటే ఫౌజ్దారీ అదాలత్, అలాగే సివిల్ కోర్ట్ అంటే దివానీ అదాలత్. ఈ రెండు ఒకేలా ఉంటాయి, కొంచెం ఒక చోట పెట్టి చేర్చుకుని చదువుకోండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి జిల్లాలోనూ 2 న్యాయస్థానాలు ఉండాలి అన్నారు. అయితే అవి సివిల్ కోర్టు అలాగే క్రిమినల్ కోర్టు తెలిసిందే. అది ఏ ఇయర్ నుంచి అంటే 72. ఆ ఇయర్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 72 ఇయర్ నుంచి ప్రతి జిల్లాలో 2 న్యాయస్థానాలు ఉండాలి అన్నారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రిమినల్ కోర్ట్స్ క్వాజీ ఆర్ ముఫ్తీ ఆధీనంలో ఉంటాయి, అలాగే కలెక్టర్ పర్యవేక్షణ కింద ఉంటాయి. సో ఈ 3 పాయింట్స్ని ఒకటేసారి బిట్స్ కింద చదువుకోవాలి. ఇప్పుడు 5కి వెళ్దాం. మళ్ళీ గవర్నర్ పాలనలో ఉండే ప్రెసిడెన్సీలు ఏంటవి? బెంగాల్ ఒకటి, మద్రాస్ ఒకటి, ముంబై ఒకటి. 2 ఎంతోటే స్టార్ట్ అవుతాయి, మద్రాసు, ముంబై, అలాగే బెంగాల్. పరిపాలనలో అత్యున్నత అధికారం ఎవరిది అంటే గవర్నర్ జనరల్. అలాగే ఎడ్మండ్ బర్గ్ గురించి ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఇది 85లో బెంగాల్ దుష్పరిపాలనకు వారన్ హేస్టింగ్స్ను బాధ్యులను చేస్తూ ఆరోపించిన వ్యక్తి ఎవరంటే ఎడ్మండ్ బర్గ్ అనమాట. నెక్స్ట్ 7 సంవత్సరాలు బ్రిటిష్ పార్లమెంట్లో కొనసాగిన అభిశంసన ఏది అంటే ఇదే. నెక్స్ట్ హిందూ న్యాయ స్మృతి ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరంటే ఎన్బి హాల్హెడ్. నెక్స్ట్ యూరోపియన్ న్యాయమూర్తులకు ఉపయోగపడే విధంగా ముస్లిం న్యాయస్మృతి తయారు చేయాలన్న అనుకున్న సంవత్సరం ఏది అంటే 78. ఇది ఇయర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ముస్లిం న్యాయస్మృతి తయారు చేయాలనుకున్న ఇయర్ 7 తర్వాత 8. ఇందాక ఇలాంటి నెంబర్ ఒకటి వచ్చింది కదా అండి. 56లో బ్రిటిష్ అవధులు స్వాధీనం చేసుకుంది. 5 తర్వాత 6, ఇది 7 తర్వాత 8. ఈజీ నెంబర్. రెగ్యులేటింగ్ చట్టం ఈ ఇయర్ చిన్న బిట్టు, ఇయర్ చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు వచ్చిందో మనకి మీకు తెలుసు కదా. నెక్స్ట్ కలకత్తాలోని ఉన్నత న్యాయస్థానం సర్దార్ నిజామత్ అదాలత్ అనమాట. నెక్స్ట్ మైతెల్ అంటే కాలినడక అని, పదాతి దళం అని, సవార్ అంటే అశ్వికుడు, విలువిద్య అంటే తీర్ అందాజీ, మస్కట్ బరువైన తుపాకీ. నెక్స్ట్ అశ్విక దళం, సవార్ సైనికుడు, సిపాహి. ఇవి సింపుల్గా బెట్టిద్దాము అనుకుంటే కనుక ఈ 4-5 కలిపి ఒక బిట్గా ఫ్రేమ్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఇది ఈజీయే, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. పైన ఏకీకృత సైనిక వ్యవస్థ 19వ శతాబ్దంలో అన్నారు కదా, అదంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ కింద చూసారా భూభాగాల గురించి ఇచ్చారు, అది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 57లో భూభాగంపై ప్రత్యక్ష పాలన, బ్రిటిష్ వారి యొక్క ప్రత్యక్ష పాలన ఏ సంవత్సరం నుంచి జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ 57 రివోల్ట్ గుర్తుపెట్టుకున్న ఈ 57 ఇయర్ అనేది గుర్తుంటుంది. అయితే కొంచెం టఫ్గా ఇద్దాం అనుకుంటే అది ఎంతెంత భాగం అని కూడా అడగొచ్చు, లేదా చిన్న మ్యాచింగ్ రూపంలో ఇవ్వాలనుకున్న 63%, ఇంకా 78% అనేది 57లో ప్రత్యక్ష పాలన కింద, బ్రిటిష్ యొక్క ప్రత్యక్ష పాలన కింద ఆ భూమి అనేది వెళ్ళటం అనేది జరిగింది. సింపుల్గా ఇద్దామంటే 57తో ఆపేయచ్చు, కొంచెం టఫ్గా ఇద్దామంటే 63-78% కూడా ఇవ్వచ్చు. ఇవి కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవి ఒకదాని కింద ఒకటి ఎందుకు వేసుకున్నానంటే 6 కింద 7, 6 తర్వాత 7 కదా. 6 అనగానే 3, 6 మనకు బాగానే గుర్తుంటుంది. 3నే కొంచెం రౌండ్ అప్ చేసుకుంటే 8 కింద అయిపోతుంది. నేను అందుకని పైన కింద వేసుకున్నాను అనమాట. ఇయర్స్ అలా పైన కింద వేసుకున్నారు అనుకోండి, అలా గుర్తుపెట్టుకో. 6 తర్వాత 7, 3 + 3 6 అన్నట్టు మనకు గుర్తుంటుంది ఎట్లయినా. ఆ 3నే కొంచెం రౌండ్ అప్ చేసుకుంటే 8. నెక్స్ట్ హైదర్ టిప్పు బిలాంగ్స్ టు ఏ ప్రాంతానికి చెందినవారు అంటే మైసూరు. హైదర్ అలీ
టిప్పు సుల్తాన్. నెక్స్ట్ వచ్చేసి 17వ శతాబ్దం ఇది సింపుల్గా టెట్లు అడిగారు కదండి మొన్న. ఏ శతాబ్దం బానిస వ్యాపారం అంటే 17వ శతాబ్దం. అలాగే 34లో సౌత్ ఆఫ్రికాలో బానిస వ్యాపారం అనేది అంతమైంది. ఎండ్ అయిందేమో 34లో, అది సౌత్ ఆఫ్రికాలో. ప్రారంభమైంది 17th సెంచురీలో. నెక్స్ట్ ఎంతమంది బానిసలు అని ఒక నెంబర్ ఇచ్చారు కదా, 36,744. అది ఇంపార్టెంట్ ఏం కాదు ఫ్రెండ్స్, అంత ఎవరో ఎప్పుడు. అది సౌత్ ఆఫ్రికాలో అంతమంది బానిసలు అయ్యారు అనేది. ఇక్కడ రాబర్ట్ క్లైవ్ గురించి ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. 65లో రాబర్ట్ క్లైవ్ యొక్క అధికారాన్ని అంగీకరించినటువంటి ప్రాంతాలు ఏవి అంటే నెక్స్ట్ మొఘల్ ఒకటి, బెంగాల్ ఒకటి, బీహార్ ఒకటి, ఒరిస్సా. ఈ 4 అనమాట. మొఘల్, బెంగాల్, బీహార్ అలాగే ఒరిస్సా. ఈ 4 అనేవి రాబర్ట్ క్లైవ్ యొక్క అధికారాన్ని అంగీకరించాయి. ఏ సంవత్సరం? 65. ఇదే 65 తోటి రిలేటెడ్గా ఈ లెసన్లో ఇంకో బిట్ ఉంది, అది ఒక చోట పెట్టాను చూడండి. ఇప్పుడు ఇక్కడే 65లోనే మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్కు దివాన్గా నియమించాడు. సో అది 65, ఇది 65. అలాగే 65తో ఈ లెసన్లో ఇంకో బిట్ ఉంది, అది కూడా పెట్టాను చూడండి ఇక్కడ. 65కి ముందు ఇంగ్లాండ్ నుండి గోల్డ్, సిల్వర్ దిగుమతి ఫ్రమ్ ఇండియా నుంచి దిగుమతి ఏ సంవత్సరం? 65. ఏంటి, ఎక్కడి నుంచి? ఇంగ్లాండా లేకపోతే లండనా? ఇంగ్లాండ్. గోల్డ్, సిల్వర్ ఆ 2 మాత్రమే. ఏ ఇయర్? 65. ఇది 65. ఈ రాబర్ట్ క్లైవ్ ఆధీనం పరుచుకున్న 65. అలాగే ఇది 65. సో ఇలాంటివన్నీ ఒక చోట పెట్టుకోండి. 3 65లు చికెన్ 65 లాగా అనమాట. నెక్స్ట్ బెంగాల్ కరువు చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ బిట్. 7070 బెంగాల్ కరువు. ఓకేనా అండి. నెక్స్ట్ ఎంతమంది నష్టపోయారు అనేది అడిగారు ఫ్రెండ్స్. 10 మిలియన్స్. ఎంతమంది పాపులేషన్? 1/3 వంతు. ఎవరెవరు నష్టపోయారు? రైతులు ఇంకా చేనేత కార్మికులు. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ అది. నెక్స్ట్ శాశ్వత శిస్తు ఎవరు? కార్ల్ వాలిస్. శిస్తు అంటే పన్ను కదా, ట్యాక్స్లు అయ్యి ఎవరు కడతారు? కార్లు అవి బాగున్న వాళ్ళు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గవర్నర్ జనరల్ కార్ల్ వాలిస్. ఏ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేశాడు? 93. 3 స్క్వేర్ ఎంత? 90 కదా, 3 3 9 కదా, 3 డబుల్ అలా 93 గుర్తుపెట్టుకోండి. కార్లు అయ్యి ఉన్నవాళ్ళకి కదా ఫ్రెండ్స్, 3 పువ్వులు 6 కాయల కింద ఉంటుంది వాళ్ళకి సంపాదన. సో 3 స్క్వేర్, 3 డబుల్ చేస్తే 9, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రాజులు, తాలూకాదారులు జమీందారులుగా గుర్తించబడ్డారు. అయితే అది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ చూడండి, పన్ను స్థిరం ఎవరికి ఉండేది అనేది ఇంపార్టెంట్. ఎవరికి? జమీందారులకి పన్ను అనేది స్థిరంగా ఉండేది. చిన్న బిట్టే కానీ దాని నుంచి అప్లికేషన్గా ఎలాగైనా అడగచ్చు. నెక్స్ట్ కోల్ బ్రూక్ గురించి ఉంది. 06లో బెంగాల్లోని 1906లో బెంగాల్లోని ఉపకౌలుల రైతుల దుస్థితిని వివరించింది ఎవరంటే కోల్ బ్రూక్. వాళ్ళ యొక్క దుస్థితి ఇది అని వివరించారనమాట. 6 అంటే వాళ్ళ పరిస్థితి ఇది అని బాగా వివరించాడంటే, బాగా దంచి కొట్టాడు అన్నట్లు, 6 కొట్టాడు అన్నట్లు అనమాట. 06 బెంగాల్. ఎవరంటే ఆ రైతులు ఏ ప్రాంతానికి చెందినవారంటే బెంగాల్. నెక్స్ట్ మహల్. ఇది గ్లాసరీ కింద ఉంటుంది కదండి, అదే కొత్త పదాలు అని ఉంటాయి కదా లాస్ట్ టెక్స్ట్ బుక్ వెనకాల లాస్ట్కి వచ్చిన అది లెసన్ అయిపోయాక. మహల్ అంటే అది నుంచి తీసుకున్నాం. మహల్ అంటే రెవెన్యూ క్షేత్రం ఆర్ గ్రామం ఆర్ కొన్ని గ్రామాల సమూహం. ఇది ఇలా ఇచ్చినవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ వెనకాల లెసన్ అంతా అయిపోయాక ఇస్తారు కదా కొత్త పదాలని. గిడ్డంగి అంటే ఏంటి, అలాగా ఉంటాయి కొన్ని మీనింగ్స్. అలాంటివి టెట్కి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాంటివి ఎక్కడో అవి చూసుకోండి బాగా. నెక్స్ట్ 19వ శతాబ్దంలో భూశిస్తు మార్చాలని బలంగా విశ్వసించింది ఎవరంటే హాల్ట్ మెకంజీ. భూశిస్తు మార్చాలని, హాల్ట్ అంటే ఏంటి? స్టాప్ అన్నట్టే కదా. సో భూశిస్తు మార్చాలంటే భూశిస్తు ఒక రకంగా ఆపేయాలనే అనుకోండి. హాల్ట్ ఆపేయడం, అలా గుర్తుపెట్టుకోండి. హాల్ట్ మెకంజీ భూశిస్తు మార్చాలని బలంగా విశ్వసించాడు 19th సెంచరీలో. అంత ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ బెంగాల్ ప్రెసిడెన్సీలో వాయువ్య ప్రావిన్స్లో కొత్త విధానం ఏ సంవత్సరం నుంచి? 22 నుండి అమలుపరిచారు. అది ఈ ఇయర్ 22 అనేది బెంగాల్ ప్రావిన్స్లో, వాయువ్య ప్రావిన్స్లో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆ బిట్ ఇంపార్టెంట్. ఆ 19th సెంచరీ అది ఎప్పుడు పెద్ద అడగరు.
నెక్స్ట్ అదర్ దాన్ జమీందార్స్ ట్యాక్స్ బాధ్యత అంటూ గ్రామ పెద్ద దిస్ తీసుకెళ్ళి మహల్వారీ పద్ధతి రైట్ ఫ్రెండ్స్. ఈ మహల్వారీ పద్ధతి అలాగే శాశ్వత శిస్తు పద్ధతి ఉన్నాయి కదా, అలాగే రైతువారీ పద్ధతి, ఈ 3 పద్ధతుల గురించి క్లియర్గా తెలుసుకోండి. సింపుల్ టాపిక్, ఈజీ బిట్స్, కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి దీన్ని ఫోకస్ చేస్తున్నారు ఎగ్జామ్లో. మహల్వారీ పద్ధతినే రైతువారీ పద్ధతి అని కూడా అంటారు. ఓకేనండి. ఈ మహల్వారీ పద్ధతిలో అదర్ దాన్ జమీందారులు కాకుండా ట్యాక్స్ బాధ్యత ఎవరికి అప్పచెప్పించారు, పన్ను వసూలు చేసే బాధ్యత ఎవరికి అప్పచెప్పారు అని అడిగారు. గ్రామ పెద్ద. ఈ పద్ధతిని ఏమంటారు అంటే రైతువారీ మహల్వారీ. అయితే ఈ శాశ్వత శిస్తు బదులుగా రైతువారీ మహల్వారీ పద్ధతిని బ్రిటిషు ఎక్కడ ప్రవేశపెట్టారంటే దక్షిణాన. అదంత పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదులేండి. నెక్స్ట్ రైతువారీ మహల్వారీని చిన్న స్థాయిలో ప్రవేశపెట్టడానికి కృషి చేసిన వారు కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ అనే ఆయన చిన్న స్థాయిలో మహల్వారీ, దీన్నే రైతువారీ అంటారు కదా, దాన్ని ప్రవేశపెట్టడానికి కృషి చేశాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, చిన్న స్థాయి రీడ్, చిన్న పారాగ్రాఫ్స్గా చదవండి అన్నట్టు. చిన్న స్థాయి రీడ్, కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్. నెక్స్ట్ ఈ థామస్ మన్రో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మన అడిగారు. రైతువారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరయ్యా అంటే థామస్ మన్రో. శాశ్వత శిస్తు కార్ల్ వాలిస్, ఈ రైతువారీ సిస్టమ్ మాత్రం థామస్ మన్రో. జాగ్రత్తగా పరిశీలించుకుని చదువుకోండి. శాశ్వత శిస్తు బై కార్ల్ వాలిస్, అదే ఒక చోట రాసానండి ఇందాక, ఇక్కడ రాశాను. నెక్స్ట్ సంప్రదాయ జమీందారులు లేకుంటే